పెంగ్విన్ స్టోరీ ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్ స్టోరీ ఏంటో తెలుసా? 2007 హెర్జోగ్ అనే డైరెక్టర్ ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ వరల్డ్ అనే డాక్యుమెంటరీ తీశారు. అందులో రికార్డ్ చేసిన ఒక ఇన్సిడెంట్ ఈ పెంగ్విన్ స్టోరీ. అంటార్క్టికా అంతా మంచి, బ్రతకడానికి కూడా కష్టంగా ఉన్న ప్రదేశం. అక్కడ వేలాది పెంగ్విన్ల మధ్య ఒక పెంగ్విన్ ఎవరికీ చెప్పకుండా తన గుంపు నుంచి బయటికి నడిచింది. అన్ని పెంగ్విన్స్ ఆహారం కోసం సముద్రం వైపు నడుస్తుంటే ఇది మాత్రం ఆహారం లేని కొండల వైపు నడుస్తుంది. ఆ కొండలు సముద్ర తీరానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీని వింత బిహేవియర్ ని అబ్జర్వ్ చేసిన శాస్త్రవేత్తలు ఇది అలాగే కొండల వైపు నడుచుకుంటూ వెళ్తే ఆహారం లేక చనిపోతుందని దాన్ని తీసుకొచ్చి గుంపులో చేర్చినా మళ్ళీ ఆ కొండల వైపే నడుచుకుంటూ వెళ్లేది. కానీ ఎందుకు అనే ప్రశ్న ఒక మిస్టరీ లాగే మిగిలిపోయింది. పూరి జగన్నాథ్ గారు చెప్పిన స్టోరీ ప్రకారం లవ్ ఫెయిల్యూర్ అయిన పెంగ్విన్ వేరే పెంగ్విన్ ని లవ్ చేయకుండా ఒంటరిగా ఇలా దూరంగా నడుచుకుంటూ వెళ్లి చనిపోతుందంట. ఇది కూడా అలాంటిది అయ్యుండొచ్చు, కాకపోవచ్చు. కానీ దీన్ని చూసి ఒక ఎంటైర్ జనరేషన్ ఇన్స్పైర్ అవుతున్నారు. ఇష్టం లేకపోయినా అందరూ చేస్తున్నారనే రీజన్ తో అదే జీవితం బ్రతకడం కంటే ఒంటరిగా అయినా సరే తనకు నమ్మకం ఉన్న దారిలో నడవడం మంచిది. ప్రపంచం నీ దారిని అర్థం చేసుకోకపోవచ్చు, నిన్ను పిచ్చివాడని కూడా అనొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, అందరూ వెళ్లేదారి సురక్షితమై ఉండొచ్చు, కానీ చరిత్ర మాత్రం ఎప్పుడు ఒంటరిగా నడిచే వాళ్ళనే గుర్తుపెట్టుకుంటుంది. ఎవరో ఏదో అనుకుంటారని నీకు నచ్చిన దారిని అసలు వదలకు. బీ లైక్ ద పెంగ్విన్, ట్రై టు క్లైంబ్ యువర్ మౌంటైన్. కానీ ఒక్క విషయం, నచ్చిన దారిలో వెళ్లిన పెంగ్విన్ లాస్ట్ కి సచ్చింది. జాగ్రత్త.